కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు జాన్ రేనోసో జూనియర్. అతడు చేసినటువంటి ఒక నేరాన్ని బట్టి అతడు జైలుకెళ్ళాడు. జైల్లో ఉన్నటువంటి సమయంలో ఇంకొక 23 రోజుల తర్వాత విడుదలవుతాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు ఒక రోజున జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు. కానీ అతడు చేసినటువంటి ఆ పెద్ద పొరపాటు అతనికి తర్వాత చాలా పెద్ద శ్రమను తెచ్చిపెట్టింది. పారిపోయిన తర్వాత 24 గంటల్లోనే మరలా పోలీసులు, జైలు అధికారులు అతని తల్లి ఎథెల్ రేనోసో సహకారముతో అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. తిరిగి జైలుకి తీసుకుని వచ్చారు. తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో అతడు చేసినటువంటి నేరాన్ని బట్టి జడ్జి అతనికి మరొక 5 సంవత్సరాలు జైలు శిక్షను విధించాడు. 23 రోజుల్లో విడుదలవ్వాల్సినటువంటి మనిషి అవివేకముతో, మూర్ఖత్వముతో, తొందరపాటుతనముతో చేసినటువంటి ఒక నేరమును బట్టి అతడికి 1826 దినాల మరో శిక్ష అండ్ జైలు పడ్డాయి. సో 1826 అంటే 1826 డేస్లో మీరు 23 డేస్ని తీసేస్తే 1803 డేస్ మరలా అతడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఆ మనిషి అవివేకిగా, బుద్ధిహీనుడిగా ఆ పని చేశాడు కనుకనే అట్లాంటి పరిస్థితి అతనికి దాపురించింది. అదే ప్రకారము ఈ సంగతిని విన్నప్పుడు, దాని గురించి చదివినప్పుడు యేసుప్రభు పలికినటువంటి శ్రేష్టమైన సత్యం నా జ్ఞాపకం వచ్చింది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన స్వంత ప్రాణమును కోల్పోయిన ఎడల వానికేమీ ప్రయోజనం. అదే ప్రకారము ఈ వ్యక్తిని తీసుకుంటే 23 రోజుల శిక్షను తగ్గించుకోవడానికి పోయి అతడు 1826 రోజుల శిక్షను పెంచుకున్నాడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి వారిని చూస్తే వాక్యములో చెప్పబడినట్టు బుద్ధిహీనులు, అవివేకులు, మూర్ఖులు, మూఢులు, తెలివి లేనటువంటి వారే ఎక్కువ. నేను చేసినటువంటి నా ప్రపంచ ప్రయాణాల్లో అట్లాంటి వారే ఎక్కువ కనపడతారు. సో వారు ఈ లోకంలో ఈ కొద్దిపాటి, ఈ చిన్న ఆవిరి వంటి జీవితంలో ఉన్నటువంటి సుఖము కొరకు, లేక దాంట్లో ఉన్న సౌకర్యము కొరకు, సంతోషము కొరకు, నిత్యత్వాన్ని, దేవుడి ద్వారా వారికి లభించేటువంటి నిత్య జీవాన్ని పణంగా పెట్టేస్తారు. అందుకే ఒక చోట యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇట్లాంటి ఒక వెర్రివాడిని బట్టి ఎంతో బలమైనటువంటి సత్యాన్ని పలికాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. సో అట్లాగే దేవుడు ఈ వెర్రివారిని చూసినప్పుడు, వారి వెర్రితనాన్ని చూసినప్పుడు, వారి విచ్చలవిడితనాన్ని చూసినప్పుడు ఆయన చెప్పక మానడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. దేవుడి వాక్యమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనలో స్వతహాగా అండ్ స్వభావ సిద్ధంగా అండ్ మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మన స్వంత కుటుంబీకుల పెంపకం ద్వారా మనము తెచ్చిపెట్టుకున్నటువంటి అవివేకము నుండి, బుద్ధిహీనత నుండి, మూర్ఖత్వము నుండి, తెలివి లేని తనము నుండి, వెర్రితనము నుండి విడుదల చేయడానికి, విమోచించడానికి, ఆయన జ్ఞానముతో నింపి ఆయన మెచ్చే పరిశుద్ధ జీవిత విధానంలోనికి మనల్ని తీసుకురావడానికి. ఈరోజు మన ఎపిసోడ్లో పాత నిబంధనలో మనము ఓల్డ్ టెస్టమెంట్లో బైబిల్ తెరిచి చదివితే చాలాసార్లు ఫూల్ అనేటువంటి పదం, మూర్ఖుడు, బుద్ధిహీనుడు, మూఢుడు అనేటువంటి పదం మనకి కనిపిస్తుంది. ఇక్కడ అతనికి బొత్తిగా వివేకము లేదు, అతనికి ఏమీ తెలియదు అన్న అర్థమే కాదు. మోస్ట్లీ ఎక్కువసార్లు అర్థం ఏంటంటే, అతడు దేవుడి యొక్క జ్ఞానమును తెలుసుకోదలుచుకోలేదు, దాన్ని అంగీకరించదలుచుకోలేదు, దాన్ని త్రోసివేసేటువంటి వాడు, తిరస్కరించేటువంటి వాడు, మొండివాడు, మూర్ఖుడు, తన యొక్క ఇష్టాన్ని, తన మనసుకు తోచిన విధానాన్ని మాత్రమే గైకొని బ్రతికేటువంటి వాడు అని దేవుడి యొక్క వాక్యంలో మనకి అర్థాన్ని దేవుడు చూపించాడు. సో ఇలాంటి వ్యక్తి ఏమై ఉన్నాడు అంటే, బుద్ధిహీనుడు అంటే వీడు భ్రష్టుడు అన్నమాట. వీడికి దేవుడి పట్ల భయము, భక్తి లేనటువంటి వానిగా కనబడతాడు. దేవుడిని లెక్క చేయడు, తన ఇష్టానుసారంగా తాను జీవిస్తాడు. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే ఫూల్స్, బుద్ధిహీనులు అనేది మన యొక్క అంశము. కీర్తన 14 మొదటి వచనంలో ఇట్లా రాయబడి ఉంది: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అక్కడ బుద్ధిహీనులు అనేటువంటి పదం హీబ్రూలో
నాబాల్ అనేటువంటి పదం. దాంట్లో నుండే మనకు పాత నిబంధన గ్రంథంలో నాబాలు అనేటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. సో ఈ నాబాల్ అనేటువంటి దానికి లేక నాబాలు అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే మూర్ఖుడు, స్టూపిడ్, దుష్టుడు, వికెడ్, ఫూలిష్, తెలివితేటలు లేనటువంటి వాడు, వైల్ పర్సన్, అసహ్యుడు అని దాని యొక్క అర్థం. ముఖ్యంగా భక్తిహీనమైనటువంటి వాడు, భ్రష్టుడు అని దాని యొక్క అర్థం. సో ఇతని జీవితంలో ప్రాథమికంగా ఏం చూపిస్తాడు? ఇతడు పాపాత్ముడు, ఇతడు మొండితనము గలవాడు, ఇతడు మొరటువాడు, ఇతని యొక్క దారిలోనే పోతాడు, మరొకరి మాట వినడు, ఇంకొకరి ఆలోచనను తీసుకోడు, ఎవరిని లెక్క చేయడు. సో ఇతడికి మూర్ఖత ఎందుకుంది అంటే ఇతడికి మేధోశక్తి, మెంటల్ పవర్స్ లేక కాదు, కానీ ఇతడికి ఉన్నటువంటి మేధోశక్తిని దుర్వినియోగపరుస్తాడు. ఈ మెంటల్ ఎబిలిటీని అతడు మిస్యూజ్ చేస్తాడు, లేకపోతే అబ్యూస్ చేస్తాడు. సామెతల గ్రంథమే తీసుకుంటే 31 అధ్యాయాల్లో మూర్ఖుడు అనేటువంటి లేక బుద్ధిహీనుడు అనేటువంటి పదం అనేక సార్లు కనపడుతుంది. అక్కడ కూడా ఫూలిష్నెస్ అనేది అతనిలో ఆమెలో ఉన్నటువంటి స్టూపిడిటీకి బదులు పర్వర్సిటీకి, కార్నాలిటీకి ఎక్కువగా సూచన చేస్తుంది. అంటే వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం అనే దానికన్నా వారిలో ఉన్నటువంటి ఆ విచలవిడితనం లేకపోతే వక్ర గుణ లక్షణం అన్నదానికే ఎక్కువగా అది సూచిస్తోంది. రోమీలకు రాసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు 1 అధ్యాయం 22వ వచనంలో లోకస్తుల గురించి, దేవుణ్ణి లెక్క చేయకుండా తమ పాపాల్లో బతికేటువంటి వారి గురించి ఇట్లా రాశాడు, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. సో అట్లాంటి వారు అన్నమాట. సో నాబాల్ గురించి చెప్పాలంటే క్యారెక్టర్నే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 1 సమూయేలు 25వ అధ్యాయం 25వ వచనంలో నాబాలు యొక్క వర్ణన ఇట్లా ఇవ్వబడింది. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. సో అతడు దుష్టుడు, అతడు మోటువాడు, మొరటువాడు, మొండివాడు, మలినమైనవాడు, మోసపోయినవాడు అని వాక్యం మనకి చెప్తోంది. సో అక్కడ అతడి కోరికలు అతనికి నచ్చినట్టుగా, అతని ఇష్టాలు అతనికి నచ్చినట్టుగా, అతని మాటలు అతనికి నచ్చినట్టుగా, అతని ఆలోచనలు అతనికి నచ్చినట్టుగా, అతని పనులు అతనికి నచ్చినట్టుగా ఉంటాయి. ఎవరికి నచ్చనవసరం లేదు, అండ్ ఎవరివి అతడు లెక్క చెయ్యడు. ఈ ప్రకారం మనం తీసుకుంటే ప్రపంచంలో ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు 820 కోట్ల మంది జనాభా ఉన్నారు. అండ్ వాక్యంలో కాసేపట్లో 2-3 వచనాల ప్రకారం మనం చూస్తే దాంట్లో అధిక శాతం ఇట్లాంటి బుద్ధిహీనులే. అండ్ నేను మొన్నే యూరోప్లో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత యూరోప్లో నాస్తికవాదం ఎక్కువైపోతుంది, అంటే ఏథియిజం ఎక్కువైపోతుంది. ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా గుర్తింపబడినటువంటి యూరోపియన్ కంట్రీస్ ఈ రోజున నాస్తిక దేశాలుగా లేకపోతే ఇస్లామిక్ దేశాలుగా మారిపోతున్నాయి. అంటే ఐదర్ ఏథియిస్టిక్ కంట్రీస్ లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్గా మారిపోతున్నాయి. క్రైస్తవ్యానికి అక్కడ చోటు లేకుండా పోయింది. 500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పెద్ద కథీడ్రల్ అంటే చర్చ్ గుడిలో మరి ఒకప్పుడు 1000 మంది పట్టేటువంటి ఆ స్థలంలో ఈ రోజున మీరు పోయి చూస్తే 30 మంది కూడా మనకి ఆరాధనలో కనిపించరు. అంత దుస్థితి. దాన్ని అమ్మాలేరు, దాన్ని పెట్టుకుని మెయింటైన్ చెయ్యలేరు. ఇక అది ఒక సందర్శనకు కట్టడంలాగా ఉంది. ఆదివారం ఆరాధన చేసేటువంటి వారు 30 కూడా ఉండరు. కానీ ప్రతిరోజు దాన్ని అన్ని మతస్థులు, విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా ఎవరైనా సరే వచ్చి చూసేవారు 100% ఉంటారు. సో అది ప్రార్థనకి, ఆరాధనకి మందిరంగా కాకుండా ప్రదర్శనకి స్థలముగా మారిపోయింది. ఎంత దుస్థితో చూడండి. సో నేను అక్కడి వారితో చెప్పేవాడిని, ఒకప్పుడు మీ దేశస్తులు నా దేశానికి మిషనరీలుగా వచ్చారు, ఇప్పుడు నన్ను దేవుడు మీ దేశాలకి సేవకుడిగా పంపాడు వాక్యముతో అని. సో ఈ మూర్ఖులు, ఈ బుద్ధిహీనులు బాగా చదువుకున్నటువంటి వారిగా ఉండొచ్చు, బాగా సంస్కృతి సంస్కారములతో పెంచబడిన వారిగా ఉండొచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద వారికి మంచి పట్టు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వారు ఎన్నో విషయాలను చాలా చాకచత్యంగా మరి పరిష్కరించవచ్చు, వారికి తెలివితేటలకి ఏమీ తక్కువ ఉండదు, వారిలో వరాలు, సామర్థ్యాలు, తలాంతులకి ఏమీ తక్కువ ఉండదు, వారు అనేక విషయాల్లో ఎక్స్పర్ట్స్గా, నిపుణులుగా ఉండొచ్చు, పేరుగాంచి ఫేమస్ అయి ఉండొచ్చు, అండ్ వారు లక్షల మందికి సలహాలు ఇస్తూ ఉండొచ్చు, వారు యూనివర్సిటీ ఛాన్సలర్ అయి ఉండొచ్చు, వారు ఒక దేశానికి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే వారు ఒక పెద్ద చర్చికి పాస్టర్, ప్రీచర్ అయి ఉండొచ్చు, అండ్ వారు సెలబ్రిటీ అయి ఉండొచ్చు, శక్తివంతులు అయి ఉండొచ్చు, ధనికులు అయి ఉండొచ్చు, కానీ వారు దేవుడి ఎదుట పరమ మూర్ఖులు.
ఎందుకంటే వారిలో దైవ జ్ఞానం బొత్తిగా లేదు. అండ్ వారికి దేవుడి పట్ల విశ్వాసము, భయము, భక్తి, విధేయతలు అసలు లేవు గనుక వారు దేవుడి ఎదుట అవెన్నున్నా కూడా పచ్చి మూర్ఖులు లేకపోతే బుద్ధిహీనులు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వీరు సువార్త విన్నా కూడా దాన్ని అంగీకరించరు. వీరు దేవుడి చిత్తాన్ని లెక్క చేయరు. వీరు దేవుడి వాక్యానికి వారి జీవితంలో ఏ రకముగా కూడా చోటు ఇవ్వరు. వీరు వినరు, వీరు గ్రహించరు, వీరు పరీక్షించరు, వీరు విలువనివ్వరు, వీరు మనసును మూసేసుకున్నారు, హృదయాన్ని కఠినం చేసుకున్నారు, దేవుడికి వ్యతిరేకంగా పిడికిలి బిగించువారు గనుక వీరు మోసపోయినటువంటి ఆత్మలు. సో ఫూల్స్ ఆర్ క్లోజ్ మైండెడ్ టు ద ట్రూత్. సత్యానికి మనసును మూసుకున్నటువంటి వారే బుద్ధిహీనులు అండ్ మూఢులు లేక మూర్ఖులు. ఇక్కడ మాట నేను చెప్పాలి. మనకి ప్రపంచంలో 2 రకాల ఏథియిస్టులు ఉన్నారు. అంటే నాస్తికవాదులు ఉన్నారు. కొందరిని ప్రొఫెసింగ్ ఏథియిస్టులు అంటాం. అంటే వీరు దేవుడు లేడు అన్న మాటను పట్టుకొని నమ్మి నడిచి బ్రతికేటువంటి వారు. సో వీరు దేవుడు లేడనే భావించి జీవిస్తారు. మిగతా వాళ్ళు ప్రాక్టికల్ ఏథియిస్టులు. అంటే వీరు ఆచరణలో నాస్తికులు అన్నమాట. దేవుడు ఉన్నాడు, దేవుడికి మనము లోబడాలి, భయపడాలి, దేవుడి సత్యాన్ని తెలుసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి అంటారు. కానీ వారి జీవితంలో వింటూ ఉంటారే తప్ప దానికి విధేయత చూపరు. సో ఈ యొక్క ప్రొఫెసింగ్ ఏథియిస్టులైనా ప్రాక్టికల్ ఏథియిస్టులైనా ఇద్దరు కూడా మోసపోయినటువంటి ఆత్మలే. ఒకసారి ఒక ఏథియిస్ట్ క్రిస్టియన్ ఫ్రెండ్తో అంటున్నాడు, మీ క్రైస్తవులకి ప్రతి సంవత్సరం 2 పెద్ద పండుగలు వస్తాయి. ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్. అండ్ ఆ యూదులకు కూడా ప్రతి సంవత్సరం 2 పెద్ద పండుగలు వస్తాయి. ఒకటి పాస్ ఓవర్, ఒకటి యోమ్ కిప్పూర్. కానీ మా నాస్తికులకి, ఏథియిస్టులకి అసలు సంవత్సరానికి ఒక్క పండుగ కూడా లేకుండా చేశారు. ఇది బాగుందా అని అంటే వెంటనే క్రైస్తవుడు అన్నాడు, అదేంటి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున మీరందరూ కూడా చేసుకునేది మీ పండగే కదా అన్నాడు. అతనికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. April 1 ఏప్రిల్ ఫూల్స్ డే అని మన దేశంలో కూడా మనము చేసుకోవడం చిన్నప్పటి నుండి మనకు తెలిసిందే. సో ఇతడు ఈ యొక్క బుద్ధిహీనుడు 2 లక్షణాలను కలిగి ఉంటాడు. దాన్ని నేను మీ ముందు క్లుప్తంగా పెడతాను. ఒకటి, అ ఫూల్ డినైస్ గాడ్ ఇన్ హిస్ బిలీఫ్. తన యొక్క విశ్వాసములో దేవుడు లేడు అని మూర్ఖుడు లేక బుద్ధిహీనుడు నమ్ముతాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. సో వారికి డిస్బిలీఫ్ ఉంది, అవిశ్వాసం ఉంది, దేవుడు లేడు అని వారు అనుకుంటారు. అవిశ్వాసం ఉంది కనుకనే వారిలో అవిధేయత ఉంది. దేవుడి మాటను వారు గైకొనరు. మనం బైబిల్ని తీసి ఇదే పరిశుద్ధ గ్రంథం, ఇదే ఏకైక జీవ గ్రంథం, ఇదే పరలోకానికి పాపిని క్షమించి తీసుకుపోయే గ్రంథం అని చెప్పినా వారు నమ్మరు, దానికి లోబడరు. సో ఒక బుద్ధిహీనుడు, వాడికి అజ్ఞానం ఉంది కనుక వాడు అట్లా లేడు, వాడు విచ్చలవిడితనం గలవాడు కనుక వాడు అట్లా ఉన్నాడు, వాడి జీవితం అట్లా ఉంటుంది. సో వాడు పాపములో ఎవరిని మరి లెక్క చేయకుండా బ్రతికినప్పుడు వారిని ఎవడైనా సరే వేలెత్తి చూపి ప్రశ్నించకూడదు అనుకుంటాడు. హీ వాంట్స్ టు బీ సిన్ఫుల్ బట్ హీ డస్ నాట్ వాంట్ టు బీ అకౌంటబుల్. ప్రతి పాపము చేయాలనుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు, కానీ ఎవరు వాడిని నిలదీయకూడదు, ప్రశ్నించకూడదు, తప్పుపట్టకూడదు. అట్లాంటి మనిషి అనమాట. సో తన యొక్క ఇష్టానుసారంగా బ్రతికి తన లోపల ఉన్నటువంటి పాపిష్టి అసహ్యమైన కోరికలను తీర్చుకోవడానికి దేవుడు లేడు అన్నటువంటిది వాడికి బాగా పనికొస్తుంది. దేవుడు ఉన్నాడు అంటే లెక్క అడుగుతాడు, దేవుడు ఉన్నాడు అంటే తీర్పు తీరుస్తాడు, దేవుడు ఉన్నాడు అంటే శిక్ష విధిస్తాడు, దేవుడు ఉన్నాడు అంటే నన్ను ఒక రోజు నిలదీస్తాడు, దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు కూడా ఈ లోకంలో నేను బతికినంత కాలం, రేపు ఎప్పుడో ఆయన ముందు నిలబడడం ఎప్పుడో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడైతే నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, నిద్ర రానియకుండా చేస్తుంది, నన్ను అనేక రకాలుగా ఆటంకపరుస్తుంది అని బాధపడతాడు కనుక దేవుడు లేడంటాడు. సో ఫిలసాఫికల్ ఏథియిజం అంటే అతనికి ఉన్నటువంటి తాత్వికమైనటువంటి నాస్తికవాదం అన్నమాట, ఫిలసాఫికల్ ఏథియిజం. సో ఏమంటున్నాడు, దేవుడు అనేవాడే లేడు కనుక నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, లెక్క చెప్పాల్సిన పని లేదు, తీర్పుకు నన్ను నేను అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక ఫ్రెంచ్ మ్యాన్, అంటే ఫ్రాన్స్కి సంబంధించిన వాడు జర్మనీకి వచ్చాడు. జర్మనీలో ఒక జర్మన్ నోబుల్ ఇంటికి వచ్చాడు. జర్మన్ ఘనుడు, చాలా పెద్ద మహల్ వంటి ఇల్లు కలిగి ఉన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చాడు. సో ఆయన ఈ ఫ్రెంచ్ మ్యాన్ని సాదరంగా ఆహ్వానించాడు, ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఫ్రెంచ్ మ్యాన్ నాస్తికుడు కనుక దేవుడి గురించి ఎలా పడితే అలా ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు, దేవుడికి నీవు భయపడవా అంటే, దేవుడు లేడు కదా, దేవుడు అనేవాడు ఉంటే కదా భయపడాల్సింది అని అన్నాడు. ఆ జర్మన్ నోబుల్ మ్యాన్ ఏమీ అనలేదు. మరుసటి రోజున ఈ యొక్క
ఫ్రెంచ్ మ్యాన్‌కి తన మహలంతా చూపిస్తున్నప్పుడు ఒక పెద్ద హాల్‌లోకి తీసుకెళ్ళాడు. హాల్‌లో ఒక అద్భుతమైనటువంటి పోర్ట్రెయిట్ ఉంది. చిత్రపటం ఉంది. అబ్బా! ఇదెంత బాగుంది. దీన్ని ఎవరు గీశారో అన్నప్పుడు జర్మన్ నోబెల్ మ్యాన్ చెప్పాడు. నా కుమారుడు దీన్ని చక్కగా గీసి పెట్టాడంటే, అబ్బా! మీ కుమారుడు చాలా పెద్ద కళాకారుడు అని మెచ్చుకున్నాడు. బయటికి భోజనం అయిన తర్వాత ఎళ్ళారు. సాయంత్రం తోటలోకెళ్ళారు. తోటలోకెళ్ళినప్పుడు అంతా చాలా సిస్టమాటిక్‌గా ఏ చెట్టు ఎక్కడ ఉండాలి, ఏ మొక్క ఎక్కడ ఉండాలి, ఏ రంగు ఎక్కడ ఉండాలి అనేది అంత చక్కగా అమర్చబడి ఉంటే, అబ్బా! ఇంత మంచి తోటమాలి ఎవరంటే నా కుమారుడు అన్నాడు. నా కుమారుడికి చాలా ఇంట్రెస్ట్‌లున్నాయి, చాలా హాబీలున్నాయి. నా కుమారుడు ఇవన్నీ కూడా చాలా శ్రద్ధతో చేశాడంటే, అబ్బో! మీకు ఎంత మంచి కుమారుడున్నాడు. మీ కుమారుడికి ఎన్ని మంచి లక్షణాలున్నాయి. ఇంత మంచి కుమారుడిని కలిగిన తండ్రిగా ధన్యులు మీరన్నప్పుడు, అప్పుడు ఆయన జర్మన్ నోబెల్ మ్యాన్ ఇతన్ని అడిగాడు, అసలు నా కుమారుడు ఉన్నాడని నీకెవరు చెప్పారంటే, ఇదిగో ఇవన్నీ చూస్తుంటే నీ కుమారుడు ఉన్నాడు అనే కదా నువ్వు చెప్పిన తర్వాత గ్రహించింది. అంటే మరి నా కుమారుడిని నువ్వు చూడలేదు కదా అంటే, నీ కుమారుడిని నేను చూడాల్సిన అవసరమే ఉంది, అతడు చేసిన పనులను చూశాను కదా, అవి చాలవా అతనికి సాక్ష్యాన్ని ఇవ్వడానికి అన్నప్పుడు ఆ జర్మన్ నోబెల్ మ్యాన్ ఇతన్ని పట్టుకుని అన్నాడు, మరి దేవుడి లోకంలో నీవుండి దేవుడి యొక్క హస్తకృత్యములైనటువంటి ఈ యొక్క అద్భుతమైన సృష్టిని చూస్తూ కూడా దేవుడిని నేను ఎప్పుడూ చూడలేదు కనుక దేవుడు లేడు అని ఇప్పటిదాకా మూర్ఖుడిగా, బుద్ధిహీనుడిగా ఎట్లా ఉన్నావు, వెర్రివాడిగా ఎట్లా ఉన్నావు, నా కుమారుడిని చూడలేదు కానీ 2 పనులు అతడు చేసినవి చూడగానే ఉన్నాడని అనుకుంటున్నావు, నిన్నేమనాలంటే అతడు నోరు మూసుకున్నాడు. సో ఆ ప్రకారం ప్రపంచంలో అనేకులు వారి యొక్క బుద్ధిహీనతను బయటపెట్టుకుంటారు. రెండవది, అ ఫూల్ డినైజ్ గాడ్ ఇన్ హిస్ బిహేవియర్. ఒక బుద్ధిహీనుడు తన ప్రవర్తనలో దేవుడు లేడు అన్నట్టు, దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్టు ప్రవర్తిస్తాడు. కీర్తన 14లో 2-3 వచనాలు మీరు చదివితే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. సో దేవుడు ప్రత్యేకంగా పని కట్టుకొని స్పెషల్ ఇంట్రెస్ట్తో పరలోకంలో నుండి భూలోకంలో ఆయన ఆకాశం నుండి నరులందరినీ పరిశీలనగా చూసినప్పుడు ఏం చూశాడు? దేవుణ్ణి వెతికేటువంటి వివేకము గలవారా అని చూసినప్పుడు అట్లాంటి లక్షణమే వారిలో ఆయనకి కనిపించలేదు. అంటే వారిలో ఒక్కడు కూడా దేవుణ్ణి వెతుకుట లేదు. అందుకే యేసుప్రభు మనల్ని వెతికి రక్షించుటకు పరలోకం నుండి భూలోకానికి వచ్చింది. మనిషి దేవుణ్ణి వెతకడు. మనిషి వెర్రివాడు, వాడి వెర్రితనంలో నిండా మునిగి బతుకుతాడు, నాశనం అవుతాడు. సో దేవుడు నరులందరినీ చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి స్థితి అదే. వారందరూ ఒక్కడు మినహాయింపు లేకుండా అందరూ దారి తొలగిపోయారు, అందరూ చెడి ఉన్నారు, మేలు చేసేవారు ఒక్కరూ లేరు, ఒక్కడైనా లేడని అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ద ఫూల్ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ హార్ట్ దట్ దేర్ ఈస్ నో గాడ్ అని మరి ట్రాన్స్లేట్ చేసినటువంటి స్థితిని మనము చూస్తాం. కానీ యాక్చువల్గా హీబ్రూలో అక్కడ దేర్ ఈజ్ అనేటువంటి 2 పదాలు ఉండవు. సో ఎట్లా ఉంటుందంటే, ద ఫూల్ హ్యాస్ సెడ్ ఇన్ హిస్ హార్ట్ నో గాడ్. బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అనుకుంటున్నాడు. సో దేవుడు లేడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడు అంటే నాస్తికుడు అనేది మనం ఆల్రెడీ చూసాం. కాకపోతే అతని యొక్క మరొక ఆలోచన ఏంటి అంటే, దేవుడిని ఉన్నా కూడా లెక్క చేయకుండా బ్రతికేటువంటి వాడు అని కూడా దాని యొక్క ఆలోచన. సో అతడు చెడిపోయాడు. అది తెలుగులో చెడిపోయాడు అని ఉంది, కానీ హీబ్రూలో వాడబడినటువంటి పదానికి అర్థం ఏంటంటే ఫిల్దీ, అంటే సార్, స్టింకింగ్, ర్యాన్సిడ్ లైక్ సార్ మిల్క్. మురికిది, లేకపోతే పులిసినది, ఆర్ పులిసిపోయినటువంటి కంపు కొడుతున్నటువంటి పాల వంటిది అని దాని అర్థం. సో ఈ మనిషి దేవుణ్ణి విశ్వసించలేదు, దేవుడికి హృదయమందు స్థానం ఇవ్వలేదు, దేవుడికి జీవితాన్ని సమర్పించలేదు కనుక వీడి బ్రతుకు పులిసిపోయింది. వీడు పుచ్చిపోయినటువంటి పండు వంటి వాడు, ఎవనికి పనికిరాడు, మనిషికి పనికిరాడు, దేవునికి పనికిరాడు. అండ్ ఈ రోజున మనము లోకం వైపు చూస్తే, లోకంలో ఉన్నటువంటి సమాజాన్ని చూస్తే వారి పరిస్థితి దేవుడే చెప్పాడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే చక్కగా చిత్రాన్ని వివరించి మనకు చూపించాడు. మరి క్రైస్తవ సంఘాలను చూస్తే, క్రైస్తవ సంఘాల్లో కూడా చాలామంది ఇదే స్థితిలో మనకు కనబడతారు. ప్రొఫెసింగ్ ఏథీస్టులు వీరు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని పగలు రాత్రి పలుకుతుంటారు, కానీ దేవుడు ఉన్నట్టు వారు బ్రతకరు. దేవుడికి లోబడుతున్నట్టు, దేవుడికి భయపడుతున్నట్టు, దేవుడికి విలువనిస్తున్నట్టు, దేవుడికి తమ విధేయతను చూపుతున్నట్టు వారు బ్రతకరు. దేవుణ్ణి తీసి పక్కన పెట్టేశారు.
దేవుడితో అసలు పనే లేదు, దేవుడు అనేవాడే నా జీవితంలో నాకు నాయకుడిగా లేకపోతే శాసకుడిగా లేడు అన్నట్టు బ్రతుకుతారు. నోటి మాట ఒకటి, జీవితపు నడవడి ఒకటి. వారిని వేషధారులు అంటాం. అండ్ వారిని రూట్లెస్ అండ్ ఫ్రూట్లెస్ అంటాను నేను. అంటే కింద వేరు లేదు, పైన ఫలము లేదు. ఇట్లాంటి వారే క్రైస్తవ లోకంలో మనకి చాలామంది కనబడతారు. అందుకనే బైబిల్లో అక్కడ 14వ కీర్తనలో ఏముంది? వేర్ దేర్ ఈజ్ నో గాడ్ దేర్ ఈజ్ నో గుడ్. దేవుడు ఎక్కడ ఉండడో అక్కడ మంచి ఉండదు. ఎందుకంటే దేవుడు లేని స్థలమంతా పాపము ఆక్రమించుకుని ఉంది. పాపము ప్రతి చోట చెడునే ఉత్పత్తి చేస్తుంది. సో ఒకడి హృదయంలో దేవుడు లేడు అంటే వాని హృదయంలో మంచే లేదు. అవిశ్వాసుల్లో మంచితనం ఎందుకు లేదు అంటే, వారు చేసింది మంచా అంటే ఎందుకు కాదు అంటామంటే దేవుడు లేడు కనుక. దేవుడి యొక్క ఆత్మ ఫలము మంచితనం. మొన్న ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, పెద్ద పెద్ద పేర్లు చెప్పారు, జాతీయ నాయకుల పేర్లు. వీరందరూ మంచి చేశారు, కానీ యేసునందు విశ్వాసం ఉంచలేదు, పాప క్షమాపణ పొందలేదు, ఆయన రక్తంలో కడగబడలేదు. వీరు ఇప్పుడు ఎక్కడికి పోయారు? పరలోకానిక, నరకానిక? వెంటనే అన్నాను, వారిలో దేవుడు లేడు అంటే వారిలో రక్షణ కార్యమే జరగలేదు. కనుక రక్షణ లేని వారు ఎక్కడికి పోతారు? యేసుప్రభు ఏం చెప్పాడు? అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్తారు. వారిని మంచి అని మనం అనుకుంటే సరిపోదు, వారిని మంచి అని దేవుడు అనాలి. దేవుడు శబాష్ అనాలి. అనని స్థితిలో వారు ఉంటే వారు ఎక్కడికి పోతారో ప్రత్యేకంగా అడగాల. మీ బైబిల్ జ్ఞానం అంతా అని నేను ఆలోచించాల్సి వచ్చింది. సో వీరు బైబిల్లో మనం సామెత తీసుకుంటే, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం. సో తెలివి అనేది, జ్ఞానం అనేది, వివేకం అనేది దేవుడి యందు భయము భక్తి కలిగినటువంటి వాడికి లభిస్తుంది. అది లేకపోతే వారు ప్రపంచ ఆలోచన ప్రకారం, లోక సంబంధమైన స్థితిగతుల ప్రకారం ఎంత ఉన్నతులుగా అనిపించినా వారు మాత్రం బుద్ధిహీనులు. W. కెల్లీ అనేటువంటి బైబిల్ ఎక్స్పాజిటర్, తర్వాత కామెంటేటర్ ఉండేవాడు ఒకప్పుడు. ఆయన మంచి హీబ్రూ అండ్ గ్రీక్ స్కాలర్. ఆయన ఎన్నో కామెంటరీస్ కూడా రాశాడు. సో ఆయనకి ఒక నెవ్యూ ఉండేవాడు. ఈ అబ్బాయి ఒక యూనివర్సిటీలో క్లాసికల్ గ్రీక్ నేర్చుకుంటున్నాడు. సో గ్రీక్ ప్రొఫెసర్ ఇతనికి అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇతడు చక్కగా చాలా మంచిగా అందరికన్నా బేషుగా రాసుకుంటూ వస్తే గ్రీక్ ప్రొఫెసర్కి ఆశ్చర్యం అనిపించేది. నేను ఇతడికి నేర్పిన దానికన్నా ఇతడి దగ్గర నాకు ఎక్కువ కనపడుతుంది అని అతన్ని ప్రశ్నించాడు నెఫ్యూని. నీవు ఎవరి దగ్గరైనా నేర్చుకుంటున్నావా అంటే, అదిగో మా అంకులే W. కెల్లీ, ఆయన మంచి హీబ్రూ గ్రీక్ స్కాలర్, ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు అనగానే, అయితే మీ అంకుల్ని నేను కలవాలి, ఇంత తక్కువ టైంలో నీకు ఇంత బాగా నేర్పాడంటే ఆయన చాలా పెద్ద మేధో సంపద కలిగిన వాడై ఉంటాడన్నప్పుడు ఈ నెవ్యూ ఇద్దరిని ఒక చోట కలిపిచ్చాడు. సో ఇద్దరు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ అండ్ W. కెల్లీ మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క గ్రీక్ జ్ఞానాన్ని బట్టి, గ్రీక్ లాంగ్వేజ్ మీద ఉన్న ఆయన పట్టును బట్టి ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి అతను ప్రశ్న అడిగాడు, మీ వృత్తి ఏంటి అన్నాడు. మీ యొక్క ఆక్యుపేషన్ ఏంటి అంటే, నేను ఒక బైబిల్ ప్రీచర్ని, నేను ఈ చోట ఆ చోట తిరుగుతూ దేవుడి వాక్యాన్ని చెప్తుంటానంటే ప్రొఫెసర్ నోరు పూర్తిగా తెరిచి అవాక్కైపోయి ఏమన్నాడంటే, మ్యాన్ యూ ఆర్ అ ఫూల్ అన్నాడు. అంటే ఓ మనిషి, నీవెంత పెద్ద బుద్ధిహీనుడు అన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తిగా అండ్ ఇంత జ్ఞానం ఉండి దాన్ని నీ కొరకు వాడుకోకుండా ఇటు అటు తిరిగి ఎవరికో కొంతమందికి వాక్యం చెప్పేటువంటి దానికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావు, నువ్వు పెద్ద మూర్ఖుడవు అన్నప్పుడు వెంటనే W. కెల్లీ అతనికి ఎదురు ప్రశ్న వేశాడు, ఏ లోకంలో అన్నాడు. ఏ లోకంలో నేను మూర్ఖుడిని? ఈ లోకంలో నేను నీకు మూర్ఖుడిగా అనిపిస్తే పర్లేదు, పరలోకంలో నేను మూర్ఖుడిగా ఉండకపోతే చాలు. కానీ నీవు ఈ లోకంలో జ్ఞానివి, ప్రొఫెసర్ అనుకుంటున్నావు, పరలోకంలో దేవుడు ముందు నీవు వెర్రివాడవు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ గతి నిత్యత్వం ఏమైపోతుంది? ఆన్సర్ లేదు ఆ ప్రొఫెసర్ దగ్గర. సో మనుషులు దేవుణ్ణి తప్ప ప్రతిదాన్ని ఆధారం చేసుకుంటారు. వారికి ఉన్న జ్ఞానం, వారికి ఉన్న సామర్థ్యం, వారికి ఉన్న బలం, వారికి ఉన్న ధనం, వారికి ఉన్న కుటుంబం, వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, పలుకుబడి, వారికి ఉన్నటువంటి వారు ఇంకా దేని మీద ఆధారపడగలరో దాన్ని వారు ఆధారం చేసుకుంటారు. సో మనుషులు విషయాల మీద ఆధారపడతారు, వ్యవస్థల మీద ఆధారపడతారు, వ్యక్తుల మీద ఆధారపడతారు, వ్యసనాల మీద ఆధారపడతారు, కానీ విమోచకుడి మీద ఆధారపడరు. అదే వారిలో ఉన్నటువంటి పెద్ద బుద్ధిహీనత, అదే వారిలో ఉన్నటువంటి పెద్ద భక్తిహీనత. నువ్వు ప్రపంచానికి రాజువైనా నీవు దేవుడి యందు విశ్వాసము లేని వాడవైతే, విధేయత చూపని వాడవైతే నీవే పరమ మూర్ఖుడవు, మెగా ఫూల్వి నీవే, మహామూర్ఖుడవు నీవే. అట్లాంటి స్థితిలోనే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. థామస్ బ్రూక్స్ అనే ప్యూరిటన్ అందుకే అంటాడు, మానవుడు దేవుడి మీద తప్ప దేని మీద ఆనుకున్నా
ఆనుకున్న అంశము వాడికి ఒక బాణం వంటిది. వాడు దాని మీద ఆనుకున్నాడు గనుక ఆ బాణం వాడి యొక్క హృదయ అంతరంగములోనికి చీల్చుకుంటూ పోతుంది, వాడిని చంపేస్తుంది. యేసుక్రీస్తు మీద ఎవడైతే వ్రాలుతాడో, ఆనుకుంటాడో వాడే సర్వోన్నతమైన, శ్రేష్టమైన, సురక్షితమైన, మధురమైనటువంటి జీవితాన్ని పొందుకుంటాడు. విలియం సెక్కర్ అనేటువంటి 17th century బ్రిటిష్ ప్రీచర్ ఇట్లా చెప్పేవాడు, మరి చాలా విషయాలు లోకంలో మనకి చక్కగా కనిపిస్తాయి, కానీ అవి మంచివి కావు. అండ్ లోక సంబంధమైన పాపపు ఇష్టమైనటువంటి యవనేచ్ఛలు కావచ్చు, లేకపోతే కోరికలు కావచ్చు, ఆనందాలు కావచ్చు. అవి ఎట్లాంటివంటే తమ నోటిలో తేనెను తీసుకొని తోకల్లో ముళ్ళను పెట్టుకున్నటువంటి తేనెటీగల వంటివి. నోట్లో తేనె ఉంది, కానీ తోకలో ముళ్ళు ఉంది. తేనె కన్నా ముళ్ళు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క కుట్టు, ఆ యొక్క స్టింగ్ చాలా సమయం నొప్పినిస్తుంది. తేనె 2-3 నిమిషాల్లో రుచినిచ్చి పోతుంది, కానీ నొప్పి ముళ్ళు ద్వారా కలిగేది చాలా ఎక్కువ. సో పాపం కూడా నిన్ను ఒక క్షణము లేక 10 నిమిషాలు సుఖపెట్టొచ్చు క్షణికోద్రేకముతో. తర్వాత నిత్య నాశనానికి, నిత్య దుఃఖానికి నిన్ను అప్పగిస్తే నీ నాశనం, ఆ బాధ ఎవరు కూడా చెప్పలేరు. సో ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఇట్లా ఉంటే మారు మనసు పొందండి, యేసుప్రభు పాదాల దగ్గరికి రండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, లోబడండి, విశ్వాసంలోనికి రండి. యేసుక్రీస్తు మీ కొరకు చేసినటువంటి శిలువ కార్యమును బట్టి ఆయన మీ కొరకు పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు, పవిత్ర రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అండ్ ఈ సమయంలో మీకు రక్షకుడుగా మారగలడు, మిమ్మల్ని మీ యొక్క పాపము నుండి విమోచించగలడు, పరిశుద్ధపరచగలడు, తన పరమ జ్ఞానాన్ని ఇవ్వగలడు. అండ్ మీ కొరకు ఆయన విజ్ఞాపన చేసి మిమ్మల్ని ఒక రోజున పరలోకంలో నిత్యత్వంలోనికి చేర్చుకోగలడు. అట్లాంటి ధన్యతను ఇచ్చిన దేవుడు ఆయన ఒక్కడే గనుక ఆయనందు విశ్వాసం ఉంచండి అండ్ ఆయన కనికరాన్ని పొందుకోండి. లేకపోతే బుద్ధిహీనులుగా, భ్రష్టులుగా, భక్తిహీనులుగా నిత్య నరకానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి పోవడం తప్పదు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అండ్ ఇది చాలామంది చేయట్లేదు. చాలామంది వాక్యమున్న బైబిళ్లను 10 మారుస్తారు, కానీ ఈ జీవన విధానంలోనికి రావట్లేదు. వేల సంఘాలకు వెళ్ళొచ్చు, కానీ వాక్యానుసారంగా ఆలోచించని ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడు, భ్రష్టుడు అండ్ వాడి జీవితం సర్వనాశనం వాడే చేసుకుంటున్నాడు. ఆ స్థితిలో మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఉండకుండా చూసుకోండి. See you again and God bless you all. Amen.